Welcome to Chandu English tutorial. Today's video is really useful to students, intermediate students and all competitive exam aspirants. So if you are visiting my channel first time, please subscribe, like and share. Then let's move on to the topic. Today's topic is the verb. So before we move to the definition, so just observe these sentences. I am a doctor. He is sick. You have a book. He eats an apple. So in these sentences, the first sentence tells us about the position. Second sentence tells us about the condition. Third tells us about the possession. Whereas fourth one tells us about the action. సో ఈ వాక్యాలు మీరు బాగా గమనించినట్టయితే మొదటి వాక్యం మనకు స్థానాన్ని, రెండవ వాక్యం మనకు స్థితిని, మూడవ వాక్యము కలిగి ఉండుటను మరియు నాలుగవ వాక్యము క్రియను తెలుపుతూ ఉంది అన్నమాట. సో ద వర్డ్ దట్ టెల్స్ పొజిషన్, కండిషన్, పొసెషన్ ఆర్ అన్ యాక్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ కాల్డ్ అన్ వర్బ్. సో స్థానాన్ని, స్థితిని కలిగి ఉండటను మరియు క్రియను తెలిపేటువంటి పదాలను మనం ఏమంటామంటే వర్బ్ అని అంటాం. పనిని తెలిపేటువంటి పదము అంటే క్రియ అని అంటాం అన్నమాట. సో ద వర్బ్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్ మెయిన్లీ. నెంబర్ 1 మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్. సో మెయిన్ వర్బ్ ఈజ్ ఆల్సో కాల్డ్ లెక్సికల్ వర్బ్, whereas helping verb is also called auxiliary verb. So what is meant by main verb? Main verb ante artham emi? If there is only one verb in a sentence, then we call it as a main verb. వాక్యంలో ఒకే క్రియ ప్రధానంగా ఉందనుకోండి, దానిని మనము మెయిన్ వర్బ్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ ఆమ్ ఏ లాయర్. ఈ వాక్యంలో ఇన్ దిస్ సెంటెన్స్ ద వర్డ్ యామ్ యాక్టెడ్ యాజ్ ఏ మెయిన్ వర్బ్. ఇట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. ఇది ప్రధాన క్రియగా పనిచేస్తూ ఉంది అన్నమాట. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ మీన్స్ ఇఫ్ దెర్ ఆర్ టూ వర్బ్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ they are playing chess. In this sentence there are two verbs. One is are, another one is here playing. So the first one is called as a helping verb. దాన్ని మనం సహాయక క్రియ అని అంటాం. The second one is called main verb. So here the first verb is called helping verb. It helps the main verb in getting meaning. So then we talk about the main verb in the next class. Main verbs. Main verb has meaning. It is divided into two types. Finite verbs, non-finite verbs. అంటే వీటిని మనం సంపూర్ణ క్రియలు మరియు అసంపూర్ణ క్రియలు అని అంటాం. What is meant by finite verb? Finite verbs means the verbs that shows tense and agree with the subject. It means according to the subject, according to the tense, the verbs will be changed. అంటే కాలాన్ని బట్టి మరియు కర్తను బట్టి క్రియ మారితే వాటిని మనం ఏమంటామంటే ఫైనైట్ వర్బ్స్ అని అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ద వర్బ్స్ విల్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు ద టెన్స్. అంటే కాలాన్ని బట్టి క్రియలు అనేటువంటివి ఏ విధంగా మారుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అబ్జర్వ్ దిస్ టూ సెంటెన్సెస్. ద ఫస్ట్ సెంటెన్స్ ఐ ప్లే క్రికెట్ డైలీ. We played cricket yesterday. So the first sentence is in present tense. ఇది వర్తమాన కాలంలో ఉందని నువ్వు ఎలా చెప్పగలవంటే with the help of verb play. And in the second sentence we used another verb called played. So now here see the first sentence tells us about the present tense. That's why we used here V1. The second sentence tells us about the past tense because the completed action played. So now here based on the tense the verbs are changed. చూడండి ఇక్కడ కాలాన్ని బట్టి ఏమవుతున్నాయి, వర్బ్స్ అనేటువంటివి క్రియలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి. మొదటి దాంట్లో మొదటి వాక్యంలో మనము ఏమి ప్లే అని రాసాము అంటే అది V1 వర్తమాన కాలానికి సంబంధించింది. రెండవ వాక్యంలో మనము ప్లేడ్ అని రాసాము అంటే అది V2 అన్నమాట. అంటే గడిచిపోయిన దాని గురించి తెలియజేస్తుంది, అంటే భూతకాలానికి సంబంధించినది. That is how the verb will be changed according to the tense.
Now how the verb will be changed according to the subject. So here see, we used here two subjects. ఇక్కడ మనం రెండు కర్తల్ని అంటే ఇద్దరు, ఐ అనేది ఒక కర్త అవుతుంది, వన్ సబ్జెక్ట్, హీ అనేది ఇంకొక కర్త అవుతుంది, అది ఇంకొక సబ్జెక్ట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఇన్ ది ఫస్ట్ సెంటెన్స్ ఐ యూజ్డ్ ఓన్లీ హియర్ డ్రింక్, సో ఐ డ్రింక్ మిల్క్. సో ఇన్ ద సెకండ్ సెంటెన్స్ see, he drinks milk. సో నౌ హియర్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్, కర్తను బట్టి ఇక్కడ ఏమవుతుంది, అది క్రియలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ ద వర్బ్స్ ఆర్ చేంజింగ్. సో దెర్ ఈస్ అన్ అగ్రిమెంట్ విత్ ద వర్బ్. సో ద వర్బ్స్ దట్ షోస్ టెన్స్ అండ్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్, అంటే కాలాన్ని మరియు కర్తను బట్టి మారేటువంటి క్రియల్నే మనం ఏమంటామంటే ఫైనైట్ వర్బ్స్ అని అంటాము. నౌ లెట్స్ లెర్న్ అబౌట్ ది నాన్ ఫైనైట్ వర్బ్స్. నాన్ ఫైనైట్ వర్బ్స్, verbs that do not show tense or subject agreement is called non-finite verbs. అంటే వీటిని మనము అసంపూర్ణ క్రియలు అని అంటాం. We cannot make sentences with these non-finite verbs. సో అసంపూర్ణ క్రియలతో మనము వాక్యాలను నిర్మించలేమన్నమాట. సో non-finite verbs are three types. Number 1 infinitives, number 2 participles, number 3 gerunds. Now let's learn about infinitives. Infinitives are two types. Number 1 to infinitive, number 2 bare infinitive. Two types of infinitives are there. So let's learn about the to infinitive. To infinitive is nothing but 2 plus base verb. It means V1. అంటే 2 తర్వాత verb 1 V1 వస్తే దాన్ని మనం ఏమంటామంటే to infinitive అని అంటాం. For example, I want to buy a pen. She wants to read. So in these two sentences, ఈ రెండు వాక్యాల్లో there is a to infinitive. To infinitive ఉంది అన్నమాట. So after to we have a verb buy and read. These are base verbs. So then we call it as a to infinitive. Now let's learn about the bare infinitive. Bare infinitive means when V1 comes without to, అంటే టూ లేకుండా V1 వస్తే దాన్ని మనం ఏమంటామంటే బేర్ ఇన్ఫినిటివ్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ విత్ దీస్ వర్డ్స్ వీ డోంట్ యూజ్ టు. సో లెట్, మేక్, సీ, హియర్, వాచ్, ఫీల్, డేర్, డిడ్ అంటే ఈ వర్బ్ ఫార్మ్స్ తో మనము టు అనేది ఉపయోగించకూడదు అనమాట. సో లెట్ హిమ్ గో ఈజ్ ద రైట్ సెంటెన్స్. సో వీ మస్ట్ నాట్ సే లెట్ హిమ్ టు గో. To go is the wrong answer there. So we heard her sing. It is a correct sentence. ఇది కరెక్ట్ సరైనటువంటి వాక్యం అన్నమాట. We heard her to sing is wrong. Now let's learn about participles. What is meant by participle? Means it is a verb form that works like an adjective. అంటే క్రియలు విశేషణంలా పని చేస్తే వాటిని మనం ఏమంటామంటే పార్టిసిపుల్స్ అని అంటాము. Look at these sentences. This is a broken chair. He bought a written document. So in these two sentences, ఈ వాక్యాల్లో broken and written, these two are the verbs. వీటిని మనము క్రియలు అంటాం. But here they are acting as an adjective. ఇక్కడ విశేషణంలా పనిచేస్తున్నాయి. For what? To the nouns chair and document. చైర్ మరియు డాక్యుమెంట్ అనేటువంటి ఈ పదాలకు అవి విశేషణంలా పనిచేస్తూ ఉన్నాయి. సో సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్. సో దట్ మీన్స్ ద వర్బ్స్ విచ్ యాక్ట్ లైక్ అన్ అడ్జెక్టివ్ టు ద నౌన్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్టిసిపుల్. సో పార్టిసిపుల్స్ ఆర్ త్రీ టైప్స్. ఇట్ ఈస్ ఆఫ్ త్రీ టైప్స్. నెంబర్ 1 ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ జెరెంట్ ఫార్మ్స్. సో నౌ లెట్స్ లెర్న్ అబౌట్ ప్రెజెంట్ పార్టిసిపుల్. What is meant by present participle? Present participle అంటే ఏం లేదు. సో యాడింగ్ ing to the V1 means verb 1 కి బేస్ ఫార్మ్ కి ing ని యాడ్ చేస్తే, if we add ing to the base form then we call it as a present participle. For example, here dance is a V1 base verb. So if we add ing to that, it will become as a dancing. So now dancing is called the present participle. So like that, the second one is past participles.
past participles are nothing but V3 forms are called past participles. So V3 forms means, look at this example. So write, wrote, written. So in this actually here, write is a V1, wrote is a V2, then written is called the V3 form. So the V3 forms are called the past participles. Now let's learn about gerund. Gerunds are nothing but ing forms are called gerunds, but they act like a noun. అంటే ఐఎన్జీ ఫార్మ్స్ ని మనము జెరెండ్స్ అని అంటాము. సో V1 ప్లస్ ఐఎన్జీ ని జెరెండ్ అని అంటాము. అవి నౌన్స్ గా పనిచేస్తాయి. సో ఐఎన్జీ ఫార్మ్స్ నౌన్ గా పనిచేస్తే వాటిని మనము జెరెండ్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్, బట్ ఇన్ దిస్ సెంటెన్స్, ఈ వాక్యంలో, సో ద వర్డ్ రీడింగ్ ఈజ్ యాక్టింగ్. ఇట్ ఈజ్, వీఆర్ యూజింగ్ దిస్ వర్డ్ లైక్ ఏ వర్బ్. ఇక్కడ వీటిని మనము వర్బుగా ఉపయోగిస్తున్నాం రీడింగ్ అనేదాన్ని. ఓకే, సో ఇఫ్ యు లుక్ అట్ ద సెకండ్ సెంటెన్స్, సో ఇఫ్ యు లుక్ అట్ ద సెకండ్ సెంటెన్స్, ద సేమ్ వర్డ్, సో రీడింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్ ఇన్ దిస్ సెంటెన్స్. సో ఇక్కడ ఇదే రీడింగ్ అనే పదాన్ని మనము ఏమిటిగా ఉపయోగిస్తున్నాము? సబ్జెక్ట్ గా ఉపయోగిస్తున్నాము. ఇఫ్ ఐఎన్జీ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ లైక్ ఏ నౌన్స్, then we call them as a gerund. Main verbs are again divided into two types. Number one is transitive verb, second one is intransitive verb. అంటే మెయిన్ వర్బ్స్ ని మరలా మనము రెండు రకాలుగా విభజించాము. అవి ఏంటంటే ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అర్థం అన్నమాట. సో వాట్ ఈజ్ మెన్ బై ట్రాన్సిటివ్ వర్బ్? ట్రాన్సిటివ్ వర్బ్ మీన్స్ వర్బ్స్ దట్ నీడ్ an object or that act on object is called transitive verb. అంటే ఆబ్జెక్ట్ పై పని చేసేటువంటి క్రియలను ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్లే క్రికెట్. సో ఇన్ దిస్ సెంటెన్స్ దెర్ ఆర్ త్రీ పార్ట్స్ లైక్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో నౌ ద వర్డ్ వర్బ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ది క్రికెట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ షీ రైట్స్ ఏ లెటర్. ఇక్కడ రైట్స్ అనేటువంటి ఈ వర్బ్ ఏ లెటర్ అనేటువంటి ఆబ్జెక్ట్ పైన పనిచేస్తూ ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్. వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద వర్బ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ ఆబ్జెక్ట్ వితౌట్ ప్రిపోజిషన్, ఓకే, వితౌట్ ఆర్టికల్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్. బాగా గుర్తుపెట్టుకోండి, వర్బ్ తర్వాత వాక్యంలో డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, అంటే వర్బుకిను మరియు ఆబ్జెక్ట్కి మధ్యలో ప్రిపోజిషన్ కానీ ఆర్టికల్స్ కానీ లేకుండా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నౌ లెట్స్ లెర్న్ అబౌట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే వర్బ్స్ దట్ డు నాట్ నీడ్ ఆర్ దట్ డు నాట్ యాక్ట్ ఆన్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ పై పని చేయనటువంటి క్రియలను మనం ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, he goes to temple, so they sat on the bench. సో ఈ వాక్యాల్లో వర్బ్కి మరియు ఆబ్జెక్ట్కి మధ్యలో ఏమున్నదంటే ఇక్కడ ప్రిపోజిషన్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ మనకి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ లేదన్నమాట. సో హియర్ ద వర్బ్ ఈజ్ నాట్ యాక్టింగ్ డైరెక్ట్లీ ఆన్ ద ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్ పై క్రియ అనేటువంటిది డైరెక్ట్గా పని చేయడం లేదు అనమాట. సో సచ్ టైప్ ఆఫ్ వాట్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ intransitive sentences or intransitive verbs. So with this we have completed the main verbs. In the next video we will learn about helping verbs. If you like this video, please like it and share it. Subscribe my channel for further more videos.